నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ఈ ఆగస్టు నెలలో 12 రాశుల వారికి అసలు ఏ విధంగా ఉంటుంది? ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇప్పుడు మనకి ఆగస్టు నెలలో అండి, అసలు మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుంది? ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది అంటారు అసలు? ఓం శ్రీ గురుభ్యో నమః. మీనరాశి వాళ్ళకి గ్రహస్థితి అనేది మనం ఒకసారి పరిశీలన చేస్తే, మీనరాశి వాళ్ళకి తృతీయ స్థానంలో గురువు కుజుడు యొక్క సంచారం, కుజుడు నెలాఖరులో చతుర్థ స్థానంలోకి వెళ్ళటం, జన్మంలో రాహు, వ్యయంలో శని వక్రస్థితి ఏర్పడటం, దాంతోపాటు పంచమ షష్టమాల్లో రవి యొక్క సంచారం, షష్టమంలో శుక్రుడు బుధుడు ఉండటం, మళ్ళీ బుధుడు వక్రగతిలోకి 5వ స్థానంలోకి రావటం, శుక్రుడు కూడా మళ్ళీ సప్తమ స్థానంలో నెలాఖరులో వెళ్ళటం, కేతువుతోటి కంజంక్షన్ కావడం జరుగుతుంది. ముఖ్యంగా మీనరాశి వాళ్ళకి తృతీయ స్థానంలో కుజుడు ఉండటం వల్ల ఆర్థిక పరంగా ఆదాయం అనేది బాగా పెరుగుతుంది. అంటే ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి కొద్దిగా సవరణ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ధనధాన్య సమృద్ధి, సర్వకార్య సిద్ధి, అలానే ధనప్రాప్తి కలుగుతుంది. కానీ ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అధిక వ్యయం జరిగే అవకాశం ఉంటుంది. అంటే డబ్బులకి వెంపరాటాలు జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే డబ్బు కావాలని డబ్బు వస్తుంటుంది, ఒకవైపు ఖర్చులు కూడా ఎక్కువ పెరుగుతుంటాయి. అంటే అధిక వ్యయం. డబ్బు వస్తుంది కదా అని సంతోషించటమే కాదు, డబ్బు ఖర్చు అవుతుంది కానీ దుఃఖపడతారు వీళ్ళు. దానికి కారణం ఏంటంటే, ఇక్కడ కుజుడు మిశ్రమాన్ని ఫలితాన్ని ఇస్తాడు. కుజుడు మంచివాడే. మీనరాశి వాళ్ళకి తృతీయ స్థానంలో కుజుడు చాలా మంచివాడు. అలానే ఇక్కడ శుక్రగ్రహం వల్ల కూడా బాగుంటుంది. శుక్రగ్రహం అనేది ఎప్పుడు వస్తుంది అంటే, శుక్రుడు 1, 2, 4, 5, 6, 7, 8, 9 స్థానాల్లో కొంత మంచి ఫలితాన్ని ఇస్తాడు. అంటే 1, 2, 4, 5 ఈ స్థానాల్లో మంచి ఫలితాన్ని ఇస్తాడు. అలానే 8, 9, 11 స్థానాల్లో ఫలితాన్ని ఇస్తాడు. 7లో పెద్ద ఫలితాన్ని ఇవ్వడు. అంటే 7లో అంటే ఎప్పుడు వస్తాడు? సప్తమంలోకి, అంటే నెలాఖరులో వస్తాడు. ఈ లోపల 6లో ఉంటాడు. 6లో మంచి ఫలితాన్ని ఇస్తాడు. అక్కడ అంటే అనుకూలమైన ఫలితాలను ఇస్తాడు నెలాఖరు వరకు. అంటే శుక్రగ్రహంలో వివాహపరంగా కొద్దిగా మధ్య రకమైన ఫలితాన్ని ఇస్తాడు శుక్రుడు 6వ స్థానంలో ఉంటాయి. అంటే 1, 2, 4, 5, 8, 9, 11 స్థానాలే. వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కాకపోవటం, దగ్గరకు వచ్చినట్టు వచ్చే సంబంధాలు వెనక్కి వెళ్ళిపోవటం, ఏ సంబంధం కూడా సెట్ కాకపోవటం, భార్యాభర్తల మధ్యలో తెలియని అనారోగ్య సమస్యలు, ఎవరికి చెప్పుకోలేని సమస్యలు వచ్చే అవకాశాలు ఒకటి ఉంటాయి. ధనధాన్య వృద్ధి అనేది తృతీయంలో గురువు వల్ల లభించినా భూ సంబంధమైన విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది. గృహ నిర్మాణం చేపట్టాలని వీళ్ళకి ఏంటంటే అధిక వ్యయం కావడానికి కారణం ఏంటంటే, డబ్బు వస్తుంది. డబ్బు రాగానే కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తారు. అంటే ఎసెట్స్, అంటే గృహ నిర్మాణాలు, పొలాలు కొనటం, స్థలాలు కొనటం, అనూహ్యంగా కొన్ని సందర్భం ధనప్రాప్తి వచ్చినా అనూహ్యంగా ధన ఖర్చు కావటం, ఆరోగ్య సుఖము, పట్టుదల కొంత సడలింపు చేయటం, దాని ద్వారా శారీరక శ్రమ, ఒత్తిడి, అలానే ప్రయాసము, ఉదర సంబంధమైన వ్యాధులు, ఉదర సంబంధమైన వ్యాధులతో విషయం ఉండాలి. అలానే విద్యార్థులు అనుకూలంగా ఉంటుంది. అంటే పోటీ పరీక్షల్లో కానీ వాటిల్లో కానీ అనుకూలంగా. శుక్రగ్రహం 6వ స్థానంలో ఉండటం వల్ల జ్ఞాతుల యొక్క కలహాలు, అంటే అన్నదమ్ముల యొక్క పిల్లలతోటి కొంత గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కుటుంబంలో కొంత సమస్యలు, నమ్మక ద్రోహం, అంటే ఎవరిని కూడా నమ్మకూడదు. తొందరపడి నమ్మామా మోసపోతారు. శత్రువుల వల్ల భయము, ఆలోచనలో హీనత ఎక్కువ కనపడుతుంది. అంటే కరెక్ట్గా ఆలోచన చేయలేకపోతారు వీళ్ళు. అంటే మానసికంగా దౌర్బల్యంలాగా మానసికంగా ఆలోచన చేయలేకపోతారు. కానీ మానసికంగా ఒత్తిడి తగ్గించుకోవాలి, ఆలోచన చేసుకోవాలి, ముందుకు వెళ్ళాలి. అలానే వీళ్ళకి వచ్చేటప్పటికల్లా ఈ మీనరాశి వాళ్ళకి శని యొక్క ప్రభావం. వ్యయస్థానంలో కుంభరాశిలో శని ఉన్నా అది వక్రస్థితిలోకి వెళ్ళటం వల్ల కొద్దిగా వెసులుబాటు జరుగుతుంది ఆరోగ్యపరంగా. అంటే గతం కంటే కూడా బంధుమిత్రుల యొక్క కలయిక, అలానే ఆశించిన ఉద్యోగాలు రావట్లేదని నిరుద్యోగాలు ఆలోచన చేస్తారు. అంటే ఏదో ఉద్యోగం వస్తుంది, బట్ అంత ఆశించిన ఉద్యోగం అనేది రాదు. అనుకున్నంత కొద్దిగా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. అలానే విద్యార్థులకు శ్రమతో విజయం సాధిస్తారు. పోటీ పరీక్షల్లో విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తారు. కానీ అధిక పట్టుదల సడలింపు చేయకూడదు. వీళ్ళు శ్రమతో విజయం సాధించే అవకాశం, మనోధైర్యము, అలానే శ్రమకు తగ్గట్టుగా కొన్ని ఫలితాలు రావటం,
దాంతోపాటు కొత్త పరిచయాలు ఏర్పడటం, ఎమినెంట్ స్కాలర్స్తో పరిచయాల వల్లనే వాళ్ళు గట్టెక్కే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ప్రముఖ వ్యక్తుల ద్వారా కలయిక వల్ల వాళ్ళతోటి ఏదైతే పరిచయాలు పెరుగుతాయో దానివల్లే వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో భాగస్వామ్యం కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. వాళ్ళ వల్లే వాళ్ళకి డబ్బులు కూడా ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఆగస్టు మాసంలో. అంటే వాళ్ళు చెప్పినట్టుగా విని ముందుకు వెళ్ళటం వల్ల కూడా కొన్ని మంచి పనులు, వ్యాపారము, భాగస్వామ్యం, వాళ్ళే పెట్టుబడులు పెడుతుంటారు, వాళ్ళే ఉద్యోగాలు చూపిస్తుంటారు. వాళ్ళ వల్లనే కొన్ని అనుకూలమైన ప్రయత్నాలు సాగించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళ ఆరోగ్యపరంగా భద్రత అనేది చాలా ఇంపార్టెంట్. ఉదర సంబంధమైన విషయాలు, కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉండొచ్చు? కోర్టు సమస్యల పరిష్కారం జరుగుతాయి. అన్నదమ్ములు, అక్క చెల్లెల మధ్యలో సానుకూల సంబంధాలు బాగా పెరుగుతుంటాయి. ప్రేమ బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే లవ్ అట్రాక్షన్, అలాగే అన్నదమ్ముల మధ్యలో సఖ్యత, దాంతోపాటు అక్క చెల్లెల మధ్యలో కరెక్ట్ బాండింగు, అలానే విదేశాలకు వెళ్ళే అవకాశాలు కొద్దిగా ఉంటాయి. అంటే ప్రణాళిక చేస్తుంటారు కానీ వెళ్ళరు, ప్రణాళిక మాత్రం చేస్తుంటారు. అవకాశాలు కొద్దిగా ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కానీ జన్మంలో రాహు వల్ల ఆరోగ్యపరంగా మటుకు కొంత మానసికము, ఆరోగ్యము, ప్రయాణాలు చేసేటప్పుడు అతి వేగం అనేది పనికిరాదు, ఒత్తిడి, ఉదర సంబంధమైన వ్యాధుల విషయంలో మటుకు కొద్దిగా జ్ఞాతులతో కలహాలు, అంటే అన్నదమ్ముల పిల్లలు, వాళ్ళ చుట్టాలు, బంధువులతో మటుకు మితభాషి కావాలి, మితంగా మాట్లాడాలి. అతిగా ఎక్కువగా మాట్లాడితే కూడా కొన్ని ఇబ్బందులు. బయట వాళ్ళతో మాట్లాడచ్చు కానీ మాట చెల్లుబాటుతనం, అంటే నా మాటే చెల్లాలని కూడా ఆలోచన చేసే వ్యక్తులు ఉంటారు. మాట చెల్లుబాటు వద్దు. మాట చెల్లుబాటు ఒక సందర్భంలో మంచి వ్యక్తి దగ్గర అవుతుంది, చెడ్డ వ్యక్తి దగ్గర కాదు. అది రిసీవింగ్ చేసుకునే వాళ్ళ యొక్క నేచర్ని బట్టి ఉంటుంది యాక్చువల్గా. అంటే సైకలాజికల్ ఇష్యూస్ రాకుండా కొద్దిగా శ్రద్ధ పెట్టాలి. విజయప్రాప్తి జరిగే అవకాశాలు ఉంటే కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకెళ్తే మంచిది. అంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలండి? వాళ్ళు తప్పకుండా పరిహారం చేసుకోవాల్సింది అర్ధకాయ మహావీరం చంద్రాదిత్యమర్ధం సింహకాకర్ప సంభూతం తం రాహుం ప్రణమామ్యం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. గరికతోటి గణపతి యొక్క ఆరాధన. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కుర్మే దేవ సర్వకార్యేషు సర్వదా అనే మంత్రాన్ని చక్కగా గణపతి యొక్క ఆరాధన గరికతోటి పూజ చేయటం, సంకష్టార చతుర్థి వ్రతం చేయటం, అలానే రాహు యొక్క జపం చేసేవాళ్ళు తప్పకుండా శనివారం, ఆదివారం చేయాలి. చేస్తే సానుకూలంగా స్పందించే అవకాశాలు ఉంటాయి. అలానే ఆదిత్య హృదయాన్ని పాలన చేయాలి. ఆదిత్య హృదయం స్తోత్ర పాలనాన్ని మనకి ఆదివారం రోజు చేయటం చాలా మంచిది. అంటే ఈ 3 చేయాలి. దాంతోపాటు సోమవారం రోజు చక్కగా ప్రాతకాలం కానీ ప్రదోషకాలంలో కానీ 21 సార్లు కానీ 27 సార్లు కానీ 54 సార్లు కానీ 108 సార్లు కానీ ఓం నమఃశివాయ పంచాక్షరి చేసి చక్కగా రుద్రాక్షలతోటి ఓం నమఃశివాయ పంచాక్షరి చేసి దర్భాసనం మీద కూర్చొని తూర్పుముఖంగా కానీ అంటే పూర్వముఖం కానీ ఉత్తరముఖం కానీ చేసిన తర్వాత చక్కగా శివాలయ దర్శనం చేసుకోవడం చాలా మంచిది. వీలైతే వీళ్ళ యొక్క ద్వాదశ జ్యోతిర్లింగాలైన శ్రీశైలం లాంటి క్షేత్రాలు సందర్శించడం చాలా మంచిది. సోమవారం రోజున చేస్తే చాలా మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. విద్యార్థులు ముఖ్యంగా వాళ్ళు దత్త కవచాన్ని, దత్తాత్రేయ స్తోత్రాన్ని పారాయణం చేయడం చాలా మంచిది. మంచి పరిహారం తెలియజేశారండి. ధన్యవాదాలు.